50 సంవత్సరాల నుండి సిరియాని ఏలుతున్నటువంటి అసద్ కుటుంబం ఇప్పుడు ఎక్కడికి పారిపోతుందో తెలియదు. సిరియా పూర్తిగా తిరుగుబాటుదారుల చేతికి వచ్చింది. ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి తాలిబాన్ల చేతికి వస్తే ఇప్పుడు సిరియా తిరుగుబాటుదారుల చేతికి వచ్చింది. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్కి ఓటమి తప్పేలా లేదు. తిరుగుబాటుదారులు శనివారం ఏకంగా రాజధాని డమస్కస్ శివార్లను కూడా చేరుకున్నాయి. ఇవాళ ఉదయానికి అవి లోపలికి కూడా ఎంటర్ అయినాయి కొద్దిసేపటి క్రితం అని చెప్తున్నారు. ఇటు విపక్ష దళాలు కూడా ఈ విషయాన్ని ధృవీకరించినాయి. 2018 తర్వాత రాజధాని సమీపంలోకి తిరుగుబాటుదారులు చేరుకోవడం ఇదే తొలిసారి. మరోపు అసద్ దేశం విడిచి రష్యాకు పారిపోయాడన్నటువంటి వార్తల్ని ప్రభుత్వ దళాలు అయితే ఖండించిన, ఇంకా అక్కడే ఉన్నాడట. సిరియా అంతర్యుద్ధానికి సంబంధించి శనివారం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఉత్తర సిరియా మీద హయత్ తహ్రీక్ అల్ షామ్ నేతృత్వం తిరుగుబాటు దళాలు పట్టు బిగుస్తుంటే దక్షిణ సిరియాలోని పరిస్థితి కూడా అసద్కి వ్యతిరేకంగా మారింది. కీలక నగరం దారా కూడా తిరుగుబాటుదారులు వశమైంది. 2011లో అసద్కి వ్యతిరేకంగా ఉద్యమం ఈ నగరం నుంచినే ప్రారంభమైంది. తర్వాత అది అంతర్యుద్ధంగా మారింది. దారాలోని 90% భూభాగం స్థానిక తిరుగుబాటుదారుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. దారాకి 50 కిలోమీటర్ల దూరంలోని సువైరా నుంచి కూడా ప్రభుత్వ దళాలు పారిపోయినాయి. ఈ ప్రాంతాన్ని ఆక్రమించినటువంటి మైనార్టీ డ్రూజ్ తెగ మిలిటెంట్లు డమాస్కస్ దిశగా సాగుతున్నారు. 13 ఏళ్ల అంతర్యుద్ధంలో అసద్ పైచేయి సాధించడంలో కీలక పాత్ర పోషించిన రష్యా, ఇరాన్ నుంచి ఈసారి డమాస్కస్కి సాయం అంతంత మాత్రంగా లభిస్తోంది. రష్యా పరిమిత స్థాయిలోనే వైమానిక దాడులు నిర్వహిస్తోంది. ఇవి తిరుగుబాటుదారుల మీద అంతగా ప్రభావం చూపడం లేదు. ఇరాన్ పరిస్థితి కూడా మాస్కో తరహాలోనే ఉంది. ఈ నేపథ్యంలో అసద్ ఈసారి సిరియా గద్దెని కాపాడుకోవడం కష్టమేనన్నటువంటిది ప్రధానంగా చెప్తోంది. దీంతో భారతీయులందరినీ తక్షణం సిరియా వదిలేసి వచ్చేసేయమని చెప్పేసి భారత విదేశాంగ శాఖ చెప్తోంది. తక్షణమే అందుబాటులో ఉన్న విమానాలు, ఇతర రవాణా మార్గాలను ఉపయోగించుకోమని చెప్పి సూచించింది.